Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. టెట్ డిఎస్సి లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో సిలబస్ని ఆధారంగా చేసుకుని కాన్సెప్ట్ వైజ్ ఒక సిరీస్లో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ సిరీస్లో 3 పార్ట్స్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 3 పార్ట్స్లో కూడా మ్యాథ్స్లో కొన్ని ఇంపార్టెంట్ బేసిక్ కాన్సెప్ట్స్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు వాటిలో ఏదైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ అన్నింటినీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 4లో భాగంగా మరికొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మనం ఆల్రెడీ న్యాచురల్ నెంబర్ గురించి మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాం. వాటిని మనం ఏ విధంగా క్లాసిఫై చేయొచ్చు అనే విషయాలను ఈ పార్ట్లో డిస్కస్ చేద్దాం. మనకి న్యాచురల్ నెంబర్స్ అంటే సహజ సంఖ్యలు ఏంటి? న్యాచురల్ నెంబర్స్ వన్ 2 3 4 5 అండ్ సో ఆన్. వీటిని మనం న్యాచురల్ నెంబర్స్ అంటాం కదా, తెలుగులో సహజ సంఖ్యలు అంటాం. వీటినే మనం కౌంటింగ్ నెంబర్స్ అని కూడా అంటాం కదా. ఓకే, వీటిని మనం డిఫరెంట్ వేస్లో క్లాసిఫై చేయొచ్చు అనమాట. ఫస్ట్ ఏంటంటే 2 యొక్క డివిజిబిలిటీ రూల్ని బేస్ చేసుకుని మనం 2 టైప్స్గా క్లాసిఫై చేస్తాము అనమాట. అవి ఏంటంటే ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్. ఓకే, మనం ఇప్పుడు క్లాసిఫికేషన్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ మనం ఎలా క్లాసిఫై చేయొచ్చు అంటే ఈవెన్, ఆడ్గా క్లాసిఫై చేయొచ్చు అనమాట. ఈవెన్ నెంబర్స్ అండ్ ఆడ్ నెంబర్స్ అంటే సరి సంఖ్యలు అండ్ బేసి సంఖ్యలు. మనం వేటిని సరి సంఖ్యలు అంటాం, వేటిని బేసి సంఖ్యలు అంటాం అంటే ద నెంబర్స్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 2. డివిజిబుల్ అంటే కంప్లీట్గా డివిజిబుల్ అవడం, అంటే ఆ నెంబర్ని 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 రావడం అనమాట. అట్లా అయితే అప్పుడు మనం ఏమంటాం? డివిజిబుల్ బై అనే వర్డ్ ఉపయోగిస్తాం అనమాట. అంటే ఏ సంఖ్యలు అయితే 2చే నిశ్శేషముగా భాగించబడతాయో వాటిని మనం సరి సంఖ్యలుగా చెప్పుకుంటాం అనమాట. మనకి 2తో నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలు ఏంటి? మనకి 2 4 6 8 10 అండ్ సో ఆన్. ఇవి కదా, అంటే ఏవైతే మనకి 2 టేబుల్లో వస్తాయో, 2వ ఎక్కంలో వస్తాయో అవన్నీ కూడా మనం సరి సంఖ్యలుగా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనం ఆడ్ నెంబర్స్ యొక్క డెఫినేషన్ ఎలా చెప్పుకోవచ్చు అంటే ద నెంబర్స్ విచ్ ఆర్ నాట్ డివిజిబుల్ బై 2. ఏవైతే 2తో నిశ్శేషముగా భాగించబడవో వాటిని మనం బేస్ సంఖ్యలుగా చెప్పుకుంటాం. ఇదే డెఫినేషన్ని మరోలా కూడా చెప్పుకోవచ్చు అనమాట. ద నెంబర్స్ విచ్ గివ్స్ 1 యాజ్ రిమైండర్ వెన్ డివైడెడ్ బై 2. అంటే ఏ సంఖ్యలు అయితే 2తో భాగించినప్పుడు శేషమును 1 ఇస్తాయో వాటిని మనం బేస్ సంఖ్యలుగా చెప్పుకోవచ్చు అన్నమాట. అప్పుడు మనకి ఆ నెంబర్స్ ఏమవుతాయి? మనకి 1 3 5 7 9 అండ్ సో ఆన్. సిన్స్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ ఇన్ఫైనైట్, అంటే న్యాచురల్ నెంబర్స్ అనేవి అనంతం ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకి ఈవెన్ నెంబర్స్ ఆల్సో ఇన్ఫైనైట్ ఉంటాయి, అలాగే ఆడ్ నెంబర్స్ ఆల్సో ఇన్ఫైనైట్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వీటి యొక్క జనరల్ ఫామ్ అనమాట. అంటే మనకి ప్రతి ఈవెన్ నెంబర్ని మనం ఏ ఫామ్లో రాయొచ్చు అంటే 2n ఫామ్లో రాయొచ్చు. దీన్ని ఎలా రాయొచ్చు? 2 into 1 అని రాయొచ్చు, ఇక్కడ 2 into 2 అని రాయొచ్చు, 2 into 3 అని రాయొచ్చు. మరి ఆడ్ నెంబర్స్ ఎలా రాయొచ్చు అంటే ఎయిదర్ 2n - 1 ఆర్ 2n + 1 ఫామ్లో రాయొచ్చు అనమాట. అంటే మనకి సరి సంఖ్యల సాధారణ రూపం ఏంటంటే 2n, అదే బేసి సంఖ్యల సాధారణ రూపం ఏంటి? 2n - 1 ఆర్ 2n + 1 అని రాయొచ్చు అనమాట. ఓకే, ఇది బేస్డ్ ఆన్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2 అనమాట. అలాగే మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని కూడా మనం నెంబర్స్ని మరొక డిఫరెంట్ టైప్స్గా క్లాసిఫై చేయొచ్చు అనమాట. అవి ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ అండ్ కాంపోజిట్ నెంబర్స్. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ ప్రైమ్ నెంబర్స్ అనే వర్డ్ చాలా కీ రోల్ని ప్లే చేస్తుంది అనమాట. మోస్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ అన్నీ కూడా నంబర్ సిస్టమ్కి సంబంధించిన చాలా వరకు కాన్సెప్ట్స్ ఈ ప్రైమ్ నెంబర్స్ని బేస్ అయ్యి ఉంటాయి అనమాట, వీటి మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి కేర్ఫుల్గా మనం వినడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఫస్ట్ అసలు మనం ప్రైమ్ నెంబర్స్
అండ్ కాంపోజిట్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలు గురించి అర్థం చేసుకోవాలి అంటే అంతకంటే ముందు మనం 2 వర్డ్స్ గురించి నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట. అవేంటంటే ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ అన్నమాట. ఓకే, అసలు వాట్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ అండ్ వాట్ ఈజ్ ఏ మల్టిపుల్? దీన్నేమో కారణాంకాలు అంటాం. నెక్స్ట్ మల్టిపుల్స్ నేమో గుణిజాలు అంటాం. మల్టిపుల్స్. ఓకే, భాజకాలని కూడా అంటారు, కారణాంకం. నెక్స్ట్ ఇది గుణిజం అన్నమాట. ఓకే, వీటిని మనం ఏమనొచ్చంటే భాజకాలు అని కూడా వచ్చు. భాజకం అన్న కారణాంకం అన్న ఒకటే అన్నమాట. ఓకే, వీటి గురించి మనకి తెలిసినట్లయితే మనం ప్రైమ్ నెంబర్స్ని కాంపోజిట్ నెంబర్ని చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఒకసారి అసలు వీటి అర్థం ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 అనే నెంబర్తో 12 అనే నెంబర్ని డివైడ్ చేశాను. ఓకే, మనకి 12 టేబుల్ 3లో ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్ పోతుంది. 3 4 జార్ ఎంత అవుతుంది? 12 అవుతుంది. ఓకే, రిమైండర్ ఎంత వస్తుంది? 0. ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే 12 ఈజ్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 3 అని చెప్పొచ్చు. ఎందుకంటే 3తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చింది కాబట్టి, అంటే 12ని 3తో భాగించినప్పుడు శేషం 0 వచ్చింది కాబట్టి 12 అనేది 3తో నిశ్శేషముగా భాగించబడింది, అంటే శేషము లేకుండా భాగించబడింది అని చెప్పొచ్చు అనమాట. దీనికే మనం డివిజిబుల్ అనే వర్డ్ వాడుతూ ఉంటాం అన్నమాట. ఇక్కడ మనం దేనితోటైతే మనం ఈ నెంబర్ని డివైడ్ చేసామో దాన్ని మనం 12 యొక్క ఫ్యాక్టర్ అంటాం. ఇక్కడ హియర్ 3 ఈజ్ కాల్డ్ ఫ్యాక్టర్ ఆఫ్ 12. అంటే ఈ చిన్న నెంబర్ ఉంది కదా, దాన్ని పెద్ద నెంబర్కి ఫ్యాక్టర్ అంటాం. అంటే 3 అనేది 12 యొక్క కారణాంకం అవుతుంది అన్నమాట. 3 అనేది 12 యొక్క కారణాంకము. అట్లాగే ఈ పెద్ద నెంబర్ని చిన్న నెంబర్కి మల్టిపుల్ అంటాం అన్నమాట. అంటే 12 ఈజ్ కాల్డ్ మల్టిపుల్ ఆఫ్ 3. అంటే ఇక్కడ మనం 12ని ఏమంటామట? 3 యొక్క గుణిజము అంటాము. ఓకే, అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటనమాట? 3తో నిశ్శేషముగా భాగించబడే సంఖ్యలన్నీ కూడా 3 యొక్క గుణిజాలు అవుతాయి. ఓకే, నెక్స్ట్ 12ని ఏ సంఖ్యలు అయితే నిశ్శేషముగా భాగిస్తాయో అవన్నీ కూడా 12 యొక్క కారణాంకాలు అవుతాయి అన్నమాట. అంటే ఇక్కడ మనకి ఫ్యాక్టర్ అంటే మనకి డివిజిబుల్, అంటే డివిజిబుల్ అయ్యే నెంబర్స్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 12కి ఫ్యాక్టర్స్ అసలు, అంటే 12ని మనం ఏ నెంబర్స్తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుంది అని చూసినట్లయితే అవన్నీ కూడా మనకి ఫ్యాక్టర్స్ అవుతాయి అనమాట. ఏమవుతాయి? కారణాంకాలు ఆర్ భాజకాలు అవుతాయి అన్నమాట. చూద్దాం, మనకి టేబుల్స్ 1 నుంచి నేర్చుకుంటూ ఉంటాం కదా, వాటి నుంచి చెక్ చేద్దాం. 1 నుంచి చెక్ చేద్దాం. ఇక్కడ మనకి 1 టేబుల్లో ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ వస్తుంది కదా. 1 1 జార్ 1 1 2 జార్ 2 ఇట్లాగా. కాబట్టి ఎవ్రీ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 1 అని చెప్పొచ్చు అనమాట. అంటే ప్రతి సంఖ్య 1 నిశ్శేషంగా భాగించబడుతుంది కాబట్టి ప్రతి సంఖ్యకి 1 కారణాంకం అవుతుంది. ఇది ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అనమాట. 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్. 1 అనేది ప్రతి సంఖ్య యొక్క కారణాంకం అని చెప్పొచ్చు అనమాట. కాబట్టి మనం ఫ్యాక్టర్స్ రాసేటప్పుడు మనం 1 నుంచి మొదలు పెడతాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ 12 ఏ టేబుల్లో వస్తుందో అవన్నీ కూడా మనకి 12 యొక్క ఫ్యాక్టర్స్ అవుతాయి. అలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. అంటే మనకి 12 ఏ ఎక్కలో వస్తుంది? 1లో వస్తుంది. ప్రతి నెంబర్ వస్తుంది కాబట్టి 1తో మొదలు పెడతాం. నెక్స్ట్ 2 టేబుల్లో వస్తుంది, అలాగే 3 టేబుల్లో వస్తుంది, 4 టేబుల్లో వస్తుంది, 6 టేబుల్లో వస్తుంది, అంటే 12 టేబుల్. అంటే ప్రతి నెంబర్ అదే టేబుల్లో వస్తుంది కదా. కాబట్టి దీని నుంచి మనం ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చెప్పుకోవచ్చు. ఏంటంటే ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ప్రతి సంఖ్య దానికదే కారణాంకం అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, దీస్ ఆర్ కాల్డ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. ఇవన్నీ ఏంటనమాట? 12 యొక్క కారణాంకాలు లేదా భాజకాలు అనమాట. ఫ్యాక్టర్స్ అంటే ఏంటనమాట? మనకి
మనకి అవి ఏ టేబుల్లో వస్తున్నాయో చెక్ చేసుకుంటూ వెళ్ళడమే. ఇక్కడ మనకి ప్రతి నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ 1 దగ్గర స్టార్ట్ అవుతాయి, అదే నెంబర్తో ఎండ్ అవుతాయి. కాబట్టి 1 అండ్ ఇట్ సెల్ఫ్ అనేవి ప్రతి నెంబర్కి కూడా ఫ్యాక్టర్స్ అవుతాయి. అంటే ప్రతి సంఖ్యకి మినిమం 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. అఫ్ కోర్స్ ఇందులో ఒక కాంట్రవర్సీ ఉందా, తర్వాత చెప్పుకుందాం. ఓకే, ఇవి ఫ్యాక్టర్స్. నెక్స్ట్ ఇప్పుడు మల్టిపుల్స్ అంటే ఏం చెప్పాం, గుణిజాలు అంటేనే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 3 యొక్క మల్టిపుల్స్ రాయమన్నారు. అప్పుడు 3తో డివైడ్ ఏ నెంబర్స్ని అయితే డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుందో వాటన్నిటిని 3 యొక్క మల్టిపుల్స్ అంటున్నాం. కాబట్టి ఇక్కడ మనకి 3 యొక్క మల్టిపుల్స్ రాయమన్నప్పుడు ఏం చేస్తాం అనమాట, 3 టేబుల్లో వచ్చే నెంబర్స్ అన్నిటిని రాసేస్తాం. 3 ఎక్కలో వచ్చే నెంబర్స్ ఏంటి, 3, 6, 9, 12, 15 ఇట్లా ఎన్ని రాయగలము, ఎన్నైనా ఉంటాయి కదా. ఎందుకంటే నంబర్స్ అనేవి ఇన్ఫైనైట్లీ ఉంటాయి కాబట్టి మనకి ఇక్కడ మల్టిపుల్స్ కూడా మనం ఇన్ఫైనైట్లీ రాసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఓకే, అంటే ఇక్కడ మనకి మల్టిపుల్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి, ఇచ్చిన నెంబర్ దగ్గర స్టార్ట్ అవుతాయి. అలా మనకి నిరంతరం సాగుతూ ఉంటాయి అనమాట, అనంతంగా సాగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏం చెప్పొచ్చు, ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అనే స్టేట్మెంట్ చెప్పొచ్చు అనమాట. ప్రతి సంఖ్య దానికదే గుణిజము అవుతుంది అనమాట. ఓకే, ఇవేమో మనకి ఏంటి, ఫ్యాక్టర్స్. ఇవేంటి మనకి మల్టిపుల్స్ అనమాట. ఇవి కారణాంకాలు, ఇవి గుణిజాలు. ఇప్పుడు మనం దీని నుంచి మనం 2 స్టేట్మెంట్స్ చెప్పొచ్చు అనమాట. ఏంటంటే ఇక్కడ మనకి ఫ్యాక్టర్స్ అనేవి ఫైనైట్గా ఉంటాయి, అంటే పరిమితంగా ఉంటాయి అనమాట. అంటే సెట్స్ లింక్ చేసామనుకోండి, మనకి ఫైనైట్ సెట్, ఇన్ఫైనైట్ సెట్ అని మనం తర్వాత కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం మనం సెట్స్ అనే కాన్సెప్ట్లో. ఫైనైట్ అంటే మనకి పరిమితంగా, అంటే లెక్క పట్టేనన్ని, అంటే లెక్క పట్టే విధంగా ఉన్నట్లయితే, అంటే 10, 20, 30 ఉంటాయని మనం చెప్పగలిగితే వాటిని ఫైనైట్, పరిమితం అంటాం. అలా చెప్పలేకపోతే ఇన్ఫైనైట్ అంటాం. ఇక్కడ మనకి సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఏ ఫైనైట్ సెట్ అనమాట. అంటే కారణాంకాల సమితి ఒక పరిమిత సమితి అవుతుంది. అదే సెట్ ఆఫ్ మల్టిపుల్స్ ఈజ్ ఏ ఇన్ఫైనైట్ సెట్. అదే కారణాంకాల గుణిజాల సమితి అపరిమిత సమితి అవుతుంది అనమాట. వీటి మీద కూడా బేస్ చేసుకుని ఖచ్చితంగా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ ఏంటనమాట, మనకి ఫ్యాక్టర్స్ అంటే నిశ్శేషంగా భాగించే సంఖ్యలు, మల్టిపుల్స్ అంటే ఈ సంఖ్య చేత, ఇచ్చిన సంఖ్య చేత నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలు అనమాట. ఫ్యాక్టర్స్ అంటే ఇచ్చిన సంఖ్యని నిశ్శేషంగా భాగించే సంఖ్యలు. ఇక్కడ మనం కొన్ని కీ కాన్సెప్ట్ చెప్పుకున్నాం. ఏంటంటే ఫ్యాక్టర్స్ గురించి, వన్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్, అంటే 1 అనేది ప్రతి సంఖ్య యొక్క కారణాంకము. సెకండ్ది, ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, ప్రతి సంఖ్య దానికదే కారణాంకము. నెక్స్ట్ థర్డ్ పాయింట్, సెట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ ఏ ఫైనైట్ సెట్, అంటే ఒక సంఖ్య యొక్క కారణాంకాల సమితి పరిమిత సమితి అవుతుంది. ఓకే, ఇప్పుడు మల్టిపుల్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, అంటే ప్రతి సంఖ్య దానికదే గుణిజం అవుతుంది అనమాట. నెక్స్ట్ సెట్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ ఈజ్ ఇన్ఫైనైట్ సెట్, అంటే ఇచ్చిన సంఖ్య యొక్క గుణిజాల సమితి ఎప్పుడు కూడా అపరిమిత సమితి అవుతుంది. వీటినన్నిటిని కూడా కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఈ టర్మ్స్ని బేస్ చేసుకుని మనం ప్రైమ్ నెంబర్స్ అంటే ఏమిటి, అలాగే కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏమిటో ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. దానికోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను. 1 నుంచి 10 వరకు ఉన్న నెంబర్స్ తీసుకున్నాం, న్యాచురల్ నెంబర్స్ తీసుకున్నాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. ఇవి నెంబర్స్ ఆర్ న్యాచురల్ నెంబర్స్. ఒకసారి వీటి యొక్క ఫ్యాక్టర్స్ రాయడానికి ప్రయత్నిద్దాం. ప్రతి సంఖ్యకి కూడా మనం ఫ్యాక్టర్స్ రాద్దాం. ఇక్కడ 1 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటంటే 1 ఏ టేబుల్లో వస్తుందంటే ఓన్లీ 1 టేబుల్లో మాత్రమే వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి 1 యొక్క ఫ్యాక్టర్ ఏంటంటే 1. ఈ ఒక్క సంఖ్యకే మనకి ఒక్క ఫ్యాక్టర్ మాత్రమే ఉంటుందన్నమాట. మిగిలిన అన్ని సంఖ్యలకి మినిమం 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, కనీసం 2 కారణాంకాలు ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు 2కి ఫ్యాక్టర్స్ రాద్దాం. మనం ఫ్యాక్టర్స్ అనగానే ఎక్కడ స్టార్ట్ చేయాలని చెప్పాను, 1 దగ్గర స్టార్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ 1 ఇంకా 2 టేబుల్ 2లో వస్తుంది కదా. అట్లాగే 3 యొక్క ఫ్యాక్టర్స్ రాస్తే 1 టేబుల్లో వస్తుంది, అలాగే 3 టేబుల్లో వస్తుంది. 4 యొక్క ఫ్యాక్టర్స్ రాద్దాం. 1 నెక్స్ట్ 2 టేబుల్లో వస్తుంది కదా, నెక్స్ట్ 4 టేబుల్.
5 యొక్క ఫ్యాక్టర్స్ రాసినట్లయితే 1, ఇంకా 5 టేబుల్లో తప్ప మధ్యలో ఏ టేబుల్లో రాదు. 6 యొక్క ఫ్యాక్టర్స్ రాస్తే 1, 2, 3 అండ్ 6. 7 యొక్క ఫ్యాక్టర్స్ రాస్తే 1, ఇంకా 7 మధ్యలో ఏ టేబుల్లో రాదు. అలాగే 8 యొక్క ఫ్యాక్టర్స్ 1, 2, 4, 8. 9 యొక్క ఫ్యాక్టర్స్ 1, 3, 9. 10 యొక్క ఫ్యాక్టర్స్ 1, 2, 5 అండ్ 10 అన్నమాట. దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ అనమాట. అంటే మొదటి 10 సహజ సంఖ్యల యొక్క కారణాంకాలు రాసాం ఇక్కడ. ఇప్పుడు మనం ప్రైమ్ నెంబర్ యొక్క డెఫినేషన్ ఏం చెప్పుకోవచ్చు అంటే ద నెంబర్ విచ్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ అనమాట. అంటే ఏ సంఖ్యకైతే కేవలం 2 మాత్రమే కారణాంకాలు ఉంటాయో వాటిని మనం ప్రధాన సంఖ్యలుగా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, అవి ఏంటో చూద్దాం. ఇక్కడ మనకి ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి? 1 ఉన్నాయి. ఇక్కడ ప్రైమ్ నెంబరు అనాలంటే ఎన్ని ఫ్యాక్టర్స్ ఉండాలి? 2 ఫ్యాక్టర్స్ ఉండాలి కదా. 2 ఫ్యాక్టర్స్ ఉన్న నెంబర్స్ ని ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్న నెంబర్ ని మనం ప్రైమ్ నెంబర్స్ అని చెప్పుకున్నాం కదా, ప్రధాన సంఖ్యలు అని చెప్పుకున్నాం. అంటే 2 ఖచ్చితంగా 2, అందుకు తక్కువ కాదు ఎక్కువ కాదు. కారణాంకాలుగా ఉన్న సంఖ్యలని మనం ఏమంటాం? ప్రధాన సంఖ్యలు అంటాం అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి 2కి ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అలాగే 3కి కూడా ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. నెక్స్ట్ 5కి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 7కి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కాబట్టి వీటిని మనం ప్రధాన సంఖ్యలుగా చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు అంటే మొదటి 10 సంఖ్యల లోపు అంటే మొదటి 10 సహజ సంఖ్యల్లో మనకి ప్రధాన సంఖ్యలు ఏంటంటే 2, 3, 5, 7 ప్రధాన సంఖ్యలు. ఓకే, ఇంకా మనం వీటిని అబ్జర్వ్ చేసినట్లయితే వీటి యొక్క ఫ్యాక్టర్స్ ని అబ్జర్వ్ చేసినట్లయితే 1 అండ్ ఇట్ సెల్ఫ్ చూడండి. 2 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1 అండ్ 2. 3 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1 అండ్ 3. 5 యొక్క ఫ్యాక్టర్స్ 1, 5, 7, 1, 7 కదా. అంటే ద నెంబర్ విచ్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, ఆ 2 ఫ్యాక్టర్స్ ఏంటంటే 1 అండ్ ఇట్ సెల్ఫ్ ఆర్ కాల్డ్ ప్రైమ్ నెంబర్స్ అనమాట. ఏ సంఖ్యలకైతే 2 కారణాంకాలు, 1 మరియు అదే సంఖ్య కారణాంకాలుగా గల సంఖ్యలు ప్రధాన సంఖ్యలు అనొచ్చు అనమాట. ఓకే, కాబట్టి ఇవి ప్రధాన సంఖ్యలు అనమాట అర్థం. నెక్స్ట్ కాంపోజిట్ నంబర్స్. వీటి గురించి మాట్లాడుకున్నట్లయితే వీటిని మనం తెలుగులో ఏమంటాం? సంయుక్త సంఖ్యలు. ఓకే, ద నంబర్స్ విచ్ హ్యావ్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ అంటే 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్న సంఖ్యల్ని మనం సంయుక్త సంఖ్యలుగా చెప్పుకోవచ్చు అనమాట. 2 కంటే ఎక్కువ కారణాంకాలు వేటికి ఉన్నాయి? ఇక్కడ 4కి 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి అంటే 2 కంటే ఎక్కువగా ఉన్నాయి. 6కి 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అలాగే 8కి 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 9కి 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 10కి 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వీటిని మనం సంయుక్త సంఖ్యలుగా చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ సంయుక్త సంఖ్యలు ఏంటనమాట? 4, 6, 8, 9, 10. ఇవేంటి? మనం ఓన్లీ 10 వరకు ఉన్న నెంబర్స్నే మాట్లాడాం. కాబట్టి తర్వాత ఇంకా చాలా ప్రధాన సంఖ్యలు ఉంటాయి. అలాగే సంయుక్త సంఖ్యలు కూడా చాలా ఉంటాయి కదా. ఓకే, ఇప్పుడు మనకి క్లియర్గా అర్థమైంది కదా. వేటికైతే 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటాయో వాటిని మనం సంయుక్త సంఖ్యలుగా చెప్పుకుంటాం అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి ఒక నెంబర్ని మాత్రమే వదిలేయడం జరిగింది. మిగిలినవన్నిటిని మనం సర్కిల్ చేయడమో స్క్వేర్ బాక్సులు వేయడమో చేసాం కదా. అంటే అవన్నీ కూడా మనకి ఎయిదర్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ కాంపోజిట్ నెంబర్స్. ఇక్కడ మిగిలిపోయిన నెంబర్ ఏంటంటే మనకి 1 అనే నెంబర్ మిగిలిపోయింది. ఓకే, దీనికి ప్రైమ్ నెంబర్ అనాలి అంటే 2 ఫ్యాక్టర్స్ ఉండాలి, అంటే ఆ ప్రాపర్టీ లేదు. కాంపోజిట్ నెంబర్ అనాలి అంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి, ఆ ప్రాపర్టీగా లేదు. కాబట్టి 1 ఈజ్ నెయిదర్ ప్రైమ్ నాట్ కాంపోజిట్. అంటే 1 అనేది ప్రధాన సంఖ్యల్లోకి చెందదు, అలాగే సంయుక్త సంఖ్యల్లోకి చెందదు. ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. 1 ఈజ్ నెయిదర్ ప్రైమ్, ప్రైమ్ నెంబర్స్ నే మనం ప్రైమ్స్ అండ్ షార్ట్ కట్ లో అంటాం, నాట్ కాంపోజిట్.
అంటే 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, అలాగే సంయుక్త సంఖ్య కూడా కాదు. ఓకే, ఇప్పుడు మనం లీస్ట్ ప్రైమ్ నెంబర్ ఏది అంటే ఏం చెప్తామంటే 2 అన్నమాట. మనం ప్రైమ్ నెంబర్స్ ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి? 2 దగ్గర స్టార్ట్ అవుతున్నాయి కదా. కాబట్టి లీస్ట్ ప్రైమ్ నెంబర్ ఈజ్ 2, అంటే కనిష్ట ప్రధాన సంఖ్య 2 అవుతుంది. నెక్స్ట్ మనం ఒకసారి ప్రైమ్ నెంబర్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే మనకి 2ని మినహాయించినట్లయితే ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ ఈజ్ ఎన్ ఆడ్ నెంబర్, అంటే ప్రతి సంఖ్య కూడా మనకి బేసి సంఖ్య అవుతుంది అనమాట ప్రధాన సంఖ్యలను అబ్జర్వ్ చేసినట్లయితే. ఎప్పుడు ఈ 2ని మినహాయించినప్పుడు. కాబట్టి ఈ 2ని ఏం చెప్పొచ్చు అంటే 1 అండ్ ఓన్లీ ఈవెన్ ప్రైమ్, అంటే ఏకైక సరి ప్రధాన సంఖ్య ఏది అంటే ఇక్కడ ఆన్సర్ 2 అవుతుంది అనమాట. నెక్స్ట్ స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్ ఏంటంటే 4. ఇక్కడ మన కాంపోజిట్ నెంబర్ ఎక్కడ స్టార్ట్ అవ్వాయి? 4 దగ్గర స్టార్ట్ అవ్వాయి. కాబట్టి మనకి లీస్ట్ కాంపోజిట్ నెంబర్ అంటే స్మాలెస్ట్ కాంపోజిట్ నెంబర్గా మనం 4 చెప్పుకోవచ్చు అనమాట. అంటే కనిష్ట సంయుక్త సంఖ్య ఏది అంటే ఇక్కడ మనం 4గా చెప్పుకుంటాం అనమాట. ఇక్కడ మనకి కాంపోజిట్ నెంబర్స్ అనేవి ఎయిదర్ ఈవెన్ ఆర్ ప్రైమ్స్, ఈవెన్ నెంబర్స్ అవ్వచ్చు, ప్రైమ్ నెంబర్స్ అవ్వచ్చు, కానీ ఈవెన్ నెంబర్స్ అవ్వచ్చు, ఆడ్ నెంబర్స్ అవ్వచ్చు. కానీ ప్రైమ్ నెంబర్స్ మాత్రం ఎక్సెప్ట్ టు రిమైనింగ్ ఆల్ ప్రైమ్స్ ఆర్ ఆడ్ నెంబర్స్, మిగిలినవన్నీ కూడా మనకి బేసి సంఖ్యలే అవుతాయి అన్నమాట. ఓకే, ప్రైమ్ నెంబర్స్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకున్నట్లయితే మనకి 1 to 50 వరకు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి అంటే మనకి 15 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట. అంటే 1 నుంచి 50 వరకు ఉండే ప్రధాన సంఖ్యలు ఎన్ని అంటే 15. నెక్స్ట్ మనకి 51 నుంచి 100 వరకు ఉండే ప్రధాన సంఖ్యలు ఎన్ని అంటే 10 అన్నమాట. అప్పుడు ఈ రెండింటిని మనం మిక్స్ చేసామంటే 1 నుంచి 100 వరకు ఎన్ని ఉంటాయి అంటే 15 + 10 ఎంత అవుతుంది మనకి 25 అవుతుంది అనమాట. అంటే మనకి అంటే 100 వరకు ఉండే ప్రధాన సంఖ్యలు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ అప్ టు 100 ఈజ్ 25 అని చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని హౌ మెనీ కాంపోజిట్ నెంబర్స్ ఆర్ దేర్ అప్ టు 100 అని అడిగినప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాం మనం. ప్రైమ్ నెంబర్స్ మైనస్ చేస్తే కాంపోజిట్ నెంబర్స్ వచ్చేస్తాయి కదా. అంటే 100 వరకు ఎన్ని సంయుక్త సంఖ్యలు ఉంటాయి అంటే మనం చేసే పొరపాటు ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ 25 అని తెలుసు, వాటిని మైనస్ చేస్తే మిగిలినవన్నీ కాంపోజిట్ నెంబర్స్ కదా అని పొరపాటు చేస్తాం. దీన్ని బేస్ చేసుకుని మనకి ప్రాబబిలిటీ అనే చాప్టర్లో మనకి క్వశ్చన్ అడిగినారు. అప్పుడు చాలామంది విద్యార్థులు ఇది తప్పుగా చేస్తూ ఉన్నారనమాట. అయితే ఇక్కడ మనం 100లోంచి 25 మైనస్ చేస్తే 75 వస్తుంది. కాబట్టి 75 కాంపోజిట్ నెంబర్స్ ఉంటాయంటే అది పొరపాటు అవుతుంది. ఎందుకంటే ఆ 75 నెంబర్స్లో 1 అనే నెంబర్ కూడా ఉంటుంది. ఇది ప్రైమ్ నెంబరు కాదు, కాంపోజిట్ నెంబరు కాదు. కాబట్టి మనకి దాన్ని మైనస్ చేస్తే మనకి అప్ టు 100 వరకు ఉండే కాంపోజిట్ నెంబర్స్ ఎన్ని అంటే 74. అంటే 100 వరకు ఉండే సంయుక్త సంఖ్యలు ఎన్ని అనమాట 74 మాత్రమే. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అట్లాగే మనకి 100 నుంచి అంటే 101 నుంచి 200 వరకు మనకి 41 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. అప్పుడు ఈ రెండింటిని బట్టి మనం 1 నుంచి 200 వరకు ఎన్ని ఉంటాయంటే ఈ రెండు క్లబ్ చేసేయండి. 25, 41 ఎంతో ఇది 41 కాదు 21 ఉంటాయి. మనకి 101 నుంచి అంటే 100కి 200కి మధ్యలో మనకి ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలు ఉంటాయంటే 21. ఇప్పుడు అప్ టు 200 వరకు మనకి 46 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయన్నమాట. అలాగే 1000 వరకు అంటే 1 to 1000 వరకు మనకి ఎన్ని ప్రధాన సంఖ్యలు ప్రైమ్ నెంబర్స్ ఉంటాయంటే 168. వీటిని బేస్ చేసుకుని మనకి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది అన్నమాట. ఓకే, కాబట్టి వీటిని మెమరైజ్ చేయడానికి ప్రయత్నించండి. అట్లాగే మీరు అట్లీస్ట్ అప్ టు 100 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ ప్రైమ్ నెంబర్స్ అనేవి మనం తర్వాత నేర్చుకునే చాలా కాన్సెప్ట్స్కి సహాయపడతాయి అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్స్ని కనీసం 100 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ని మెమరైజ్ చేయడానికి ప్రయత్నించాలి. ఓకే, ఇప్పుడు మనం
ప్రైమ్ నెంబర్స్లో మళ్ళీ ట్విన్ ప్రైమ్స్ అని ఇట్లా ఉంటాయి అన్నమాట. వాటి గురించి మాట్లాడుకుందాం. ట్విన్ ప్రైమ్స్ వీటిని మనం తెలుగులో కవల ప్రధాన సంఖ్యలు, ప్రధానాంకాలు అని కూడా అంటాం. కవల ప్రధానాంకాలు. ఓకే, ఒకసారి మనం కొన్ని ప్రైమ్ నెంబర్స్ రాద్దాం. ఏంటి ప్రైమ్ నెంబర్స్? 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31 అండ్ సో ఆన్. ఇవి మనకి ప్రైమ్ నెంబర్స్ కదా. మనం కవల ప్రధాన సంఖ్యలు ట్విన్ ప్రైమ్స్ అంటే ఏంటంటే మనం ఏ ప్రైమ్ నెంబర్స్ యొక్క డిఫరెన్స్ 2 అవుతుందో, అంటే భేదము 2 ఉన్నామన్నమాట. డిఫరెన్స్ 2 ఉన్న అంటే భేదము 2 ఉన్న ప్రధాన సంఖ్యలని మనం కవల ప్రధాన సంఖ్యలు ట్విన్ ప్రైమ్స్ అంటాం అనమాట. అట్లాంటివి ఏమున్నాయి? ఈ రెండు అనొచ్చు అంటే అనలేము కదా. భేదం డిఫరెన్స్ ఎంత? 3లోంచి 2 మైనస్ చేస్తే 1 వస్తుంది కాబట్టి ఈ రెండు ట్విన్ ప్రైమ్స్ కాదు. ఓకే, ఇప్పుడు మనం ఈ రెండింటిని మనం ట్విన్ ప్రైమ్స్ అనొచ్చు. అంటే ఇది ఒక పెయిర్ అనమాట. అంటే కవల ప్రధాన సంఖ్యలు, మొదటి కవల ప్రధాన సంఖ్యల జత. ఇక్కడ మనకి పెయిర్స్లో ఉంటాయి కదా, జతలుగా ఉంటాయి. ఓకే, ఇది అట్లాగే 5ని 7ని కూడా అనొచ్చు. ఇది ఒక ట్విన్ ప్రైమ్స్. అలాగే 11, 13, అలాగే 17, 19, అలాగే 29, 31 వీటన్నిటినీ కూడా మనం ట్విన్ ప్రైమ్స్ అనవచ్చు అనమాట. కవల ప్రధాన సంఖ్యలు అంటే, కవల ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి అనమాట? డిఫరెన్స్ 2గా ఉన్న ప్రధాన సంఖ్యలు అన్నమాట. నెక్స్ట్ కో ప్రైమ్స్, రిలేటివ్ ప్రైమ్స్ అంటే పరస్పర ప్రధాన సంఖ్యలు అని ఉంటే ఒక పదం వస్తుంది అనమాట. అప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతారు. అక్కడ మనం ఈ ప్రైమ్ నెంబర్స్ అనే కాన్సెప్ట్ని అప్లై చేసేస్తారు చాలామంది. కానీ దాని గురించి మళ్ళీ డీటెయిల్గా చెప్పుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఏ ప్రధాన సంఖ్యలు ఇవి కదా, ఇందులో మనం 3 కంటే పెద్దదైన ప్రతి ప్రధాన సంఖ్యను కూడా మనం ఏం చేయొచ్చు అంటే 6n-1 రూపంలో కానీ ఆర్ 6n+1 రూపంలో కానీ రాయవచ్చు అన్నమాట. ఓకే, అలాగని ఈ రూపంలో ఉండే ప్రతి సంఖ్య ప్రధాన సంఖ్య అవ్వదు, ఇది కాన్వర్స్ అవుతుంది. నేను ఒక వీడియోలో ఈ విషయం చెప్తే కొన్ని నెంబర్స్ ఇచ్చి వీటిని 6n+1 రూపంలో రాస్తున్నాం కదా, మరి ఇది ప్రధాన సంఖ్య కాదు కదా అన్నారు. ఇక్కడ రివర్స్లో ఆలోచించకూడదు, కాన్వర్స్. నేను ఏమన్నాను? 3 కంటే ఎక్కువైన పెద్దవైన ప్రధాన సంఖ్యల్ని నేను ఈ రూపంలో రాయొచ్చు అంటాను, అంతేగాని ఈ రూపంలో రాసే సంఖ్యలన్నీ ప్రధాన సంఖ్యలు అని అనడం లేదు. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఈ రెండింటిని మినహాయించినట్లయితే ఈ 5ని చూడండి ఎట్లా రాయొచ్చు? 6 × 1 -1 అని రాయొచ్చు కదా. 6 1s are 6లోంచి 1 మైనస్ చేస్తే 5 వస్తుందండి. ఈ రూపంలో రాసాం. ఫర్ ఎగ్జాంపుల్ 7 చూసాం. దీన్ని ఎలా రాయొచ్చు? 6 × 1 + 1 అని రాయొచ్చు కదా. 6 1s are 6 + 1 7 అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 11 చూద్దాం. 11 ఎలా రాయొచ్చు మనం? 6 × 2 - 1 6 2s are 12. 12లోంచి 1 మైనస్ చేస్తే 11 అవుతుంది. అలాగే నెక్స్ట్ 13 ఉంది. 6 × 2 + 1 అని రాయొచ్చు. 6 2s are 12. 12కి 1 యాడ్ చేస్తే 13 అనమాట. అంటే మనం 3 కంటే పెద్దవైన ప్రతి ప్రధాన సంఖ్యను కూడా, అంటే మనకి దాని ప్రైమ్ నెంబర్ మోర్ దాన్ 3 కెన్ బి రిటెన్ యాజ్ ఎయిదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 6n-1 ఆర్ 6n+1. ఇది కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి, రాయవచ్చు. నెక్స్ట్ మనం 100 వరకు 200 వరకు ప్రైమ్ నెంబర్స్ నేర్చుకుంటాం. కానీ అంతకంటే పెద్ద నెంబర్ ఇచ్చి క్వశ్చన్ ఇలా అడిగారంట, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అని అడిగారు. అంటే క్రింది వాటిలో ఏది ప్రధాన సంఖ్యని, వాటిని పెద్ద పెద్ద సంఖ్యలు ఇచ్చేసారు. అప్పుడు మనం ఎలా వెరిఫై చేయాలి? మనం 1000 వరకు నేర్చుకోవాలంటే కష్టం కదా. అప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, మనకి ఒక నెంబర్ ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 127 అని ఇచ్చారు. మనకి ఇది ప్రైమ్ నెంబరో కాదో తెలియదు, కాంపోజిట్ నెంబరో తెలియదు. దీన్ని చెక్ చేయాలి, అసలు ప్రైమ్ నెంబర్ అవుతుందా కాంపోజిట్ నెంబర్ అవుతుందా. మనకి దీనికి దగ్గరలోను, దీనికి అంటే పెద్దగా ఉన్న ఒక వర్గ సంఖ్యను తీసుకోండి. వర్గ సంఖ్య అంటే స్క్వేర్ నెంబర్స్ అంటాం. అంటే ఏ నెంబర్ని అయితే ప్రొడక్ట్ ఆఫ్ 2 ఈక్వల్ ఫ్యాక్టర్స్గా రాయగలుగుతామో వాటిని స్క్వేర్ నెంబర్స్ అంటాం అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1 ఉంది.
దీన్ని ఎలా రాస్తున్నాను నేను 1 into 1 అని రాస్తున్నాను. ప్రోడక్ట్ ఆఫ్ 2 ఈక్వల్ ఫ్యాక్టర్స్, ఈక్వల్ నెంబర్స్గా విడగొట్టగలుగుతున్నాను కాబట్టి దీన్ని స్క్వేర్ నెంబర్ అనొచ్చు. 2ని అలా విడగొట్టలేదు, 3ని విడగొట్టలేదు, మళ్ళీ 4ని విడగొట్టచ్చు కదా. 2 2s are 4. దీస్ ఆర్ ద స్క్వేర్ నెంబర్స్ అనమాట. ఇలాంటి స్క్వేర్ నెంబర్స్లో మనకి 127కి దగ్గరగాను అంతకంటే పెద్దగా ఉన్న నెంబర్ని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి దగ్గరగా ఉన్నది 11. 11 11s are 121. నెక్స్ట్ 12 స్క్వేర్. ఈ 11 స్క్వేర్ అంటే ఎంత? 121. నెక్స్ట్ 12 స్క్వేర్ అంటే 144. అంటే ఈ 127కి దగ్గరగా ఉన్న స్క్వేర్ నెంబర్స్ అంటే వర్గ సంఖ్యలు ఇవి అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఏమంటున్నాను, దీని తర్వాత ఉన్న వర్గ సంఖ్యని తీసుకోండి, స్క్వేర్ నెంబర్ని తీసుకోండి అంటున్నాను. దీని తర్వాత ఉన్న స్క్వేర్ నెంబర్ ఏంటి? 144. ఓకే, ఇప్పుడు నేను ఒక సంఖ్యను 2 ఈక్వల్ ఫ్యాక్టర్స్గా రాయగలిగితే దాన్ని ఏమంటున్నాను నేను? స్క్వేర్ నెంబర్ అంటున్నాను. అప్పుడు ఆ ఈక్వల్ ఫ్యాక్టర్స్ని దీనికి ఏమంటారంటే స్క్వేర్ రూట్ అంటాం. దాన్ని ఎలా రాస్తామంటే స్క్వేర్ రూట్ సింబల్ ఇదనమాట. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 = 2 అవుతుంది అనమాట. అంటే ఈ సమాన కారణాంకాలలో ఈ కారణాంకాన్ని ఈ వర్గ సంఖ్య యొక్క వర్గమూలము అంటాం అన్నమాట. ఇప్పుడు దీని యొక్క వర్గమూలం ఎంత అంటే దీన్ని 12 into 12 రాస్తారు కాబట్టి దాని స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది? 12 అవుతుంది అనమాట. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 144 = 12. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 12 కంటే చిన్నగా ఉన్న ప్రతి ప్రైమ్ నెంబర్ తోటి ఇచ్చిన నెంబర్ని చెక్ చేస్తాం, డివిజిబుల్ అవుతుందో లేదో. అంటే ఈ 12 కంటే చిన్నగా ఉన్న ప్రతి ప్రధాన సంఖ్యతో మనం ఈ 127 అనేది భాగించబడుతుందా, నిశేషంగా భాగించబడుతుందా లేదా అనే విషయాన్ని చెక్ చేయాలన్నమాట. దీనికి తక్కువగా ఉన్న ప్రధాన సంఖ్యలు ఏంటి? ప్రైమ్ నెంబర్స్ 2 3 5 7 11. ఓకే, ఇప్పుడు ఒకసారి యూనిట్ ప్లేస్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 7 ఉంది. అంటే ఇది ఈవెన్ నెంబర్ కాదు, ఆడ్ నెంబర్. కాకపోతే 2 తోటి యూజిబుల్ అవ్వదని చెప్పొచ్చు, 2తో భాగించబడదు. అంటే మనం ఈవెన్ నెంబర్ ఉంటే ఖచ్చితంగా యూనిట్ ప్లేస్లో 0 2 4 6 8లలో ఏదో ఒక డిజిట్ ఉంటుంది. లేదు కాబట్టి ఇది ఈవెన్ నెంబర్ కాదు కాబట్టి 2తో డివిజిబుల్ అవ్వదు. తర్వాత 3తో డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేయాలంటే ఇందులో ఉన్న డిజిట్స్ని యాడ్ చేసి చూస్తాం. 7 + 2 9 + 1 10 వచ్చింది. ఈ 10 3 టేబుల్ వస్తుందా? రాదు కాబట్టి 3తో కూడా డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ 5తో డివిజిబుల్ అవ్వాలంటే ఖచ్చితంగా యూనిట్ ప్లేస్లో ఏముండాలి? 0 కానీ 5 కానీ ఉండాలి. లేదు కాబట్టి ఇది 5తో కూడా డివిజిబుల్ అవ్వదు. మనం డివిజిబిలిటీ రూల్స్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ 7 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే మనం లాస్ట్ డిజిట్ని డబుల్ చేసి మిగిలిన నెంబర్ నుంచి మైనస్ చేసే వచ్చే నెంబరు మనకి 7 యొక్క మల్టిపుల్ అవ్వాలి. అలా రాదు కదా, 7ని డబుల్ చేస్తే 14 అవుతుంది. 12 నుంచి మనం 14 మైనస్ చేయలేం. మనం డైరెక్ట్గా చెప్పొచ్చు ఇది 7తో డివిజిబుల్ అవ్వట్లేదు కాబట్టి, స్మాలెస్ట్ నెంబరే కాబట్టి ఇది 7తో కూడా డివిజిబుల్ అవ్వట్లేదు. ఇంకా 11 యొక్క డివిజిబిలిటీ రూల్ తెలుసు కదా, 1 విడిచి 1 యాడ్ చేస్తాం. అంటే 7 1 యాడ్ చేస్తే 8 వస్తుంది. మిగిలిన డిజిట్ ఏంటి? 2. ఈ రెండింటికి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి ఇక్కడ 0 కానీ 11 టేబుల్లో వచ్చే నెంబర్ కానీ అయితే అది మనకి ఏమవుతుంది అనమాట? 11తో డివిజిబుల్ అవుతుంది. అంటే 11తో నిశేషంగా భాగించబడుతుంది. అంటే మనకి 12 కంటే చిన్నమైన ఏ ప్రధాన సంఖ్యతో కూడా ఇచ్చిన సంఖ్య భాగించబడడం లేదు కాబట్టి మనం దీన్ని ప్రైమ్ నెంబర్గా డిసైడ్ చేయొచ్చు అనమాట. అంటే 127 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ఓకే, ఇక్కడ మనం పెద్ద నెంబర్స్ ఇచ్చి అది ప్రైమ్ నెంబరా కాదా అని అడిగినప్పుడు మనం చెక్ చేయాల్సిన పని ఏంటనమాట? ఫస్ట్ దానికి దగ్గరగాను దాని తర్వాత ఉన్న స్క్వేర్ నెంబర్ ఏమిటి అంటే వర్గ సంఖ్య ఏమిటో తీసుకుంటాం. ఇక్కడ 127కి తర్వాత ఉన్న వర్గ సంఖ్య ఏంటి? 144. దాని వర్గమూలం ఎంత? 12. ఆ 12 కంటే చిన్నమైన ప్రధాన సంఖ్యలన్నీ తీసుకుంటాం. వాటితో ఇచ్చిన సంఖ్య భాగించబడితే వాటిలో ఏ ఒక్క దానితో అయినా ఇది భాగించబడితే అది కాంపోజిట్ నెంబర్ అవుతుంది, అంటే సంయుక్త సంఖ్య అవుతుంది. ఏ ఒక్క సంఖ్యతోటి భాగించబడినట్లయితే అది ఏమవుతుందంటే ప్రైమ్ నెంబర్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనకి పెద్ద సంఖ్యనిచ్చి ప్రైమ్ నెంబరా కాదా అడిగినప్పుడు గుర్తించడానికి అవకాశం ఉందన్నమాట. ఓకే, మిగిలిన కాన్సెప్ట్స్ని నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.